అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ముందుగా మీ అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. మనందరికీ నవరాత్రులు అనగానే ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవీ శరన్నవరాత్రులు గుర్తుకు వస్తాయి. అప్పుడు మనం నవదుర్గలను భక్తితో పూజిస్తాం. కానీ అమ్మవారికి సంబంధించి మరో 3 నవరాత్రులు కూడా ఉన్నాయి. అదే చైత్రమాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు. అప్పుడు మనం ఆ లలితామాతని ముగురమ్మల మూలపుటమ్మని పూజిస్తాం. అలాగే మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు. అలాగే ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు జరిగేటటువంటి వారాహి నవరాత్రులు. ఈ శ్యామలా నవరాత్రుల్ని వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని అంటారు. గుప్త నవరాత్రులు అంటే ఏదో రహస్యంగా ఎవరికీ తెలియకుండా చేసే నవరాత్రులు అని అర్థం కాదు. అంటే ఈ నవరాత్రుల్లో కేవలం భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సాధారణంగా మనం పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకున్నప్పుడు అందరినీ పిలిచి వాళ్ళందరి కోసం అన్ని ఏర్పాట్లు చేసి పూజకు ఏర్పాట్లు చేసి ఇలా రకరకాల వ్యాపకాలు మనకుంటాయి. కానీ ఈ గుప్త నవరాత్రులప్పుడు అవన్నీ ఏమీ లేకుండా కేవలం అమ్మవారి మీదే మన ధ్యాసను నిలిపి అమ్మవారి మీదే మన భక్తినంతా కూడా ఉంచి అమ్మవారిని స్మరిస్తూ మన ఆనందం కోసం అమ్మవారిని మనం తెలుసుకోవడం కోసం అమ్మవారి అనుగ్రహం కోసం చాలా ఏకాగ్రతతో చేసే నవరాత్రులు కాబట్టి వీటిల్ని గుప్త నవరాత్రులు అంటే అందరికీ చెప్పకుండా ఎవరికి వాళ్ళు చేసుకునే నవరాత్రులు అని అంటారు. అయితే దేవీ పురాణంలో ఏమని చెప్పబడిందంటే ఎవరైతే ఈ నవరాత్రుల్లో ఆ వారాహి అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి కోరిన కోరికలన్నీ తీరుతాయి. వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయట. అలాగే శత్రుభయం ఉండదు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. భూ సమస్యలు లాంటివి ఉంటే అవన్నీ కూడా అమ్మవారు చక్కబరుస్తారట. అలాగే దుష్ట శక్తులేవి కూడా మన నీడను కూడా తాకలేవు. ఇక అమ్మవారిని సస్యదేవత అని కూడా అంటారు. ఎందుకంటే అమ్మవారు ఒక చేతిలో హలం ఇంకొక చేతిలో రోకలి అంటే నాగలి రోకలి అమ్మవారి ఆయుధాలు కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే ధనధాన్య సమృద్ధికి సంపదకి ఎటువంటి కొరత ఉండదు. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు అనే విషయానికి వస్తే అమ్మవారి శక్తి రూపాలలో అంటే సప్త మాతృకలలో ఈ వారాహి అమ్మవారు ఒకళ్ళు. సప్త మాతృకలు అంటే ఏమిటి? సప్త మాతృకలు అంటే మాతృ అంటే తల్లి స్థానంలో ఉండి ఈ సృష్టిని రక్షించేవారే సప్త మాతృకలు. మనకు ఈ సప్త మాతృకల గురించి మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యంలో దుర్గా సప్తశతిలో చెప్పడం జరిగింది. అక్కడ ఏం చెప్పబడిందంటే ఆ దుర్గాదేవి రక్తబీజుణ్ణి సంహరిస్తున్నప్పుడు అతని సంహారం కోసం 7 శక్తులను సృష్టించిందట. వాళ్లే సప్త మాతృకలు. వారే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీరిలో ఒక అమ్మవారే వారాహి అమ్మవారు. ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి నవరాత్రులు ఈ వారాహి అమ్మవారికి సంబంధించినవే. ఇక దశమహావిద్యల్లో ఒక విద్యకు అధిదేవత ఈ వారాహి మాత. ఇక మనం లలితా సహస్రనామంలో కూడా చెప్పుకున్నాం. ఆ లలితా సహస్రనామంలోని నామాలలో ఈ వారాహీదేవికి సంబంధించి కూడా కొన్ని నామాలు ఉన్నాయి. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత, అలాగే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామాలను బట్టి ఆ లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహీదేవి. ఈ వారాహీదేవి నీలమేఘ వర్ణంలో 8 చేతులతో మహిష వాహనం అంటే దున్నపోతు వాహనం మీద ఉంటారట. ఆ వరాహమూర్తి యొక్క స్త్రీ రూపమే ఈ వారాహీదేవి అని చెప్తూ ఉంటారు. అందుకే లక్ష్మీదేవిగా కూడా ఈవిడ్ని కొలుస్తూ ఉంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, మత్స్య పురాణం, అలాగే అగ్ని పురాణం, దేవీ భాగవతం, దేవీ మహత్యం, ఇక బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో కూడా ఈ వారాహి మాతకు సంబంధించినటువంటి ప్రస్తావన ప్రశస్తి చెప్పబడింది. ఇక తమిళనాడు, గుజరాత్, ఒడిస్సా, వారణాసి ఇలా పలు ప్రాంతాలలో ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలు ఉన్నాయి. ముఖ్యంగా వారణాసికి గ్రామదేవత ఈ వారాహీదేవి. అందుకే అక్కడ ఉదయం 4 గంటల నుంచి 8:30 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఆవిడ ఆ గ్రామ రక్షణ కోసం బయటకు వెళతారట. ఎందుకంటే ఈ వారాహి మాత చాలా
చాలా ఉగ్ర స్వరూపం కాబట్టి ఆవిడ ఆలయంలో ఉన్నప్పుడు చూడటం అనేది అందరి వల్ల అయ్యే పని కాదట. కాబట్టి ఆవిడ లేనప్పుడు మాత్రమే, అది కూడా ఆ ఆలయము భూమి క్రింద భాగంలో ఉంటుందన్నమాట. అక్కడ 2 రంధ్రాల నుంచి మాత్రమే అమ్మవారిని చూసేటటువంటి అదృష్టం కల్పిస్తారు. ఒక రంధ్రంలోంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం కనిపిస్తుందట, ఇంకొక రంధ్రంలోంచి చూసినప్పుడు అమ్మవారి పాదాలు కనిపిస్తాయట. కేవలం వాటిల్ని మాత్రమే, అమ్మవారు లేనప్పుడు ఆ విగ్రహాన్ని చూసే భాగ్యం మాత్రమే ఆ వారణాసిలో మనకు లభిస్తుంది. ఈ అమ్మవారిని సూర్యాస్తమయం తర్వాత రాత్రి వేళల్లో పూజిస్తూ ఉంటారు. ఈ అమ్మవారు ఎంత ఉగ్ర స్వరూపిణి అయినా తనను శరణన్న వారిని, తన భక్తుల్ని కాపాడే కరుణాంతరంగా ఇంతటి శక్తివంతమైనటువంటి ఆ వారాహి అమ్మవారిని ఇవాళ ఈ పాటతో మనం అర్చిద్దాం. ఆవిడ కృపా కటాక్ష వీక్షణాలు, తన చల్లని చూపులు మనపై ప్రసరించమని ఆ వారాహి మాతను వేడుకుంటూ ఈరోజు ఈ పాటను నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ శక్తివంతమైన వారాహి అమ్మవారి గీతాన్ని రచించిన వారు శ్రీ యజ్ఞేశ మహర్షి. ఆయన వారాహి అమ్మవారి మీద సంస్కృతంలో ఎన్నో చక్కటి పాటల్ని రచించారు. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ వార్తాళి చింది భింది మర్దయ ఘాతయ అనే ఈ గీతం గౌరీ మనోహరి రాగంలో స్వరపరచబడింది. ఇక తాళం ఆది తాళం లేక ఏకతాళం. శృతి విషయానికి వస్తే ఈరోజు మనం జీ షార్ప్ అంటే 5:30 శృతిలో ఈ భక్తి గీతాన్ని నేర్చుకోబోతున్నాం. అయితే ఇప్పటిదాకా మనం పెడుతున్న ప్రతి వీడియోని కూడా మీరందరూ కూడా చక్కగా విని నేర్చుకొని ఎన్నో మంచి మంచి కామెంట్స్ని మాకు అందిస్తున్నారు. మీ ప్రతి ఒక్క కామెంట్ని కూడా మేము చదువుతున్నాం, ఎంతగానో ఆనందిస్తున్నాం. మీకు రిప్లై ఇవ్వట్లేదని ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు, కానీ ప్రతి ఒక్కరి కామెంట్ని కూడా మేము చదువుతున్నాం. అలాగే మీకు ఇంకా ఏమైనా మంచి మంచి పాటలు కావాలంటే మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి, వాటిని కూడా మీకు అందించడానికి ప్రయత్నిస్తాం. అంతకంటే ముందుగా ఇలాంటి పాటలు అలాగే ఇలాంటి వీడియోలు మేము మరిన్ని చేయాలంటే మీరు మన ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళకి, ఇలాంటి సంగీతం పాటలు నేర్చుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ పాటలో పల్లవి 2 చరణాలు ఉంటాయి. మొత్తం అమ్మవారి నామాలు, వారాహి అమ్మవారి నామాలన్నీ కూడా మనకి ఈ పాటలో చక్కగా వినిపిస్తాయి. కాబట్టి ఒక్కసారి ఈ పాటను పాడుకుంటే చాలు, ఆ అమ్మవారిని వేల పువ్వులతో అలాగే వివిధ రకాలుగా పూజించినట్లే అంతటి ఫలితం ఖచ్చితంగా మనకు దక్కి తీరుతుంది. ముందుగా పల్లవి నేర్చుకుందాం. వార్తాళి చింది భింది వార్తాళి చింది భింది మర్దయా ఘాతయా మర్దయా ఘాతయా వార్తాళి చింది భింది వార్తాళి చింది భింది మర్దయా ఘాతయా మర్దయా ఘాతయా మద్రిపూవాహిని మద్రిపూవాహిని వారాహి వారాహి మద్రిపూవాహిని మద్రిపూవాహిని వారాహి వారాహి. ఇది సంస్కృతంలో రచించబడినటువంటి పాట. వార్తాళి అంటే అమ్మవారికి, అంటే వారాహి అమ్మవారికి సంబంధించి 12 చాలా శక్తివంతమైన నామాలు ఉంటాయి. ఆ 12 నామాలని మనం ఒక్కసారి చదువుకున్నా ఆ అమ్మవారిని పూర్తిగా మనం పూజించినట్లే. ఆ 12 ఏమిటంటే పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, శివ, వార్తాళి, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిఘ్ని. ఈ 12 నామాలు అమ్మవారికి చాలా ఇష్టమైన నామాలు, అమ్మవారి శక్తివంతమైన పవిత్రమైన నామాలు. ఇందులో మొట్టమొదటిగా ఆ నామాలలో ఒకటైనటువంటి వార్తాళి అనే నామంతో ఈ పాట ఆరంభమైంది. వార్తాళి అన్న నామానికి అర్థాన్ని చెప్పుకోవాలి అంటే
అళి అంటే సమూహం, అంటే గ్రూప్. వార్త అంటే సమాచారం, కమ్యూనికేషన్. మనకు తెలుసు కదా, ఇప్పుడు మన జీవితంలో మనం ఎదుర్కొనే చాలా సమస్యలు ఈ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్లే మనకు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎదుటివారిని నొప్పించకుండా ఏ విధంగా మనం మాట్లాడాలి, ఇవన్నీ తెలియకపోవడం వల్లే ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని నియంత్రించే శక్తి ఆ వాగ్దేవతకు ఉంటుంది. ఆ వాగ్దేవతకు అధిదేవత, ఆ వాగ్దేవతను నడిపించే దేవత వార్తాళి అనే నామానికి అర్థంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక చింది అంటే సంస్కృతంలో ఛేదించడం, అలాగే బింది అంటే పగలగొట్టడం, మర్దయ అంటే మర్దించడం. మనం అంటూ ఉంటాం కదా, రాక్షసుణ్ణి మర్దించారు, మహిషాసుర మర్దిని అంటాం, అంటే దునుమాడడం అనమాట. ఇక ఘాతయ అంటే గాయం చేయడం. అలాగే తరువాతి లైన్ మనం గమనిస్తే మద్రిపు వాహిని. మద్రిపు అంటే నాలో ఉన్నటువంటి శత్రువులని, నా శత్రువులని. ఇక్కడ 2 రకాల అర్థాలు మనం తీసుకోవచ్చు. మనలో ఉన్న శత్రువులు అంటే అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవన్నిటినీ కూడా మనలో ఉన్న శత్రువులు అంటారు. అలాగే ఇంకొక అర్థంలో మన చుట్టూ ఉన్న శత్రువులు, అంటే మనకి చెడు జరగాలని కోరుకుంటూ ఉండే వాళ్ళని కూడా మనం శత్రువులు అంటాం కదా. ఆ శత్రువులందరినీ కూడా వాహినీం అంటే సేనా నాయకురాలు. ఇక్కడ వారాహీదేవి లలిత అమ్మవారి సేనా నాయకురాలు. అలాగే మనలోని శత్రువులకు కూడా నువ్వు సేనా నాయకురాలుగా ఉండి వాటన్నిటినీ ఏం చేయమంటున్నారు? చింది, భింది, మర్దయ, ఘాతయ అంటే ఛేదించు, పగలగొట్టు, మర్దించు, సమూలంగా నా శత్రువులని నాశనం చేయి, నాలో ఉన్నటువంటి చెడు ఆలోచనలని, చెడు భావనలని, కలుష భావనలని అన్నిటినీ కూడా నువ్వు సమూలంగా నిర్మూలించమ్మా అంటూ వేడుకుంటున్నారు. ఇక బయట శత్రువులనైతే మనం శత్రువులు కదా అని చెప్పి వాళ్ళు నాశనం అయిపోవాలి అలా అమ్మవారిని కోరుకోకూడదు. అమ్మ, ఆ శత్రువుల మనస్సుని కూడా మార్చు, వాళ్ళకి నా మీద ఉన్నటువంటి ఆ అభిప్రాయాన్ని మార్చు, వాళ్ళు నా పట్ల మంచిగా ఉండేట్లు చూడు, లేతే నా జోలికి రాకుండా ఉండేట్లు చూడు అని అమ్మవారిని మనం వేడుకోవాలి. ఈ పల్లవిలో ఇటువంటి చక్కటి సాహిత్యాన్ని రచించారు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు అర్థం తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి నేర్చుకుని చక్కగా పాడుకుందాం. వార్తాళి చింది భింది, వార్తాళి చింది బింది, మర్దయా ఘాతయా, మర్దయా ఘాతయా, మద్రిపు వాహిని, మద్రిపు వాహిని, వారాహి, వారాహి, వార్తాళి చింది భింది, వార్తాళి చింది బింది, మర్దయా ఘాతయా, మర్దయా ఘాతయా, మద్రిపు వాహిని, మద్రిపు వాహిని, వారాహి. వారాహి. ఇలా 2 సార్లు పాడాక వారాహి, వారాహి, అలా వారాహిలో రాని పైనుంచి తీసుకోవాలి. వారాహి, వారాహి. ఇలా 2 సార్లు పల్లవిని పాడి ఆపాలి. ఇప్పుడు దీన్ని తాళంతో ఒకసారి కలిపి పాడుకుందాం. వార్తాళి చింది భింది, మర్దయ ఘాతయ, మద్రిపు వాహిని, వారాహి. వార్తాళి చింది భింది, మర్దయ ఘాతయ, మద్రిపు వాహిని, వారాహి, వారాహి. ఇక మొదటి చరణం. చక్రిణీ ఖడ్గిణీ, చక్రిణీ ఖడ్గిణీ, ముసలిన్య భీతిని, ముసలిన్య భీతిని, చక్రిణీ ఖడ్గిణీ, చక్రిణీ ఖడ్గిణీ, ముసలిన్య భీతిని, ముసలిన్య భీతిని, శంఖిణీ ఖేటిని, శంఖినీ కేటిని, హలిని వరదిని, హలిని వరదిని, శంఖిణీ ఖేటిని, శంఖినీ కేటిని, హలిని వరదిని,
పాడేటప్పుడు శంఖిణి ఖేటిని తర్వాత హలిని వరదిని పాడడానికి ముందు చిన్న పాజ్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పాడాలి. అంటే శంఖిణి ఖేటిని హలిని వరదిని ఆ మధ్యలో గ్యాప్ ఇస్తేనే తాళం కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది సంస్కృతంలో ఉంది కాబట్టి మనకు పాడుతున్నప్పుడు ఆ పదాల అర్థాలేమి మనకు అర్థం కావు. కాబట్టి వీటి అర్థాన్ని తెలుసుకొని మనం పాడితే అది పాడుకున్నప్పుడు చాలా మహదానందంగా ఉంటుంది. ఈ 2 లైన్స్లో అమ్మవారి ఆయుధాల గురించి చెప్పడం జరిగింది. మనం ఇదివరకు ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం ఇంతకు ముందు, అమ్మవారు 8 చేతులతో ఉంటారు అని. అయితే కొన్ని చోట్ల 4 చేతులు 6 చేతులు ఇలా ఉన్నా కూడా అలా చెప్పబడింది. వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా చెప్పబడ్డా 8 చేతులతో అమ్మవారు ఉన్నారు అనేది ఎక్కువ మంది చెప్పేటటువంటి విషయం. ఇక్కడ చక్రిణి ఖడ్గిణి, ఒక చేతిలో చక్రం ఉందట, మరో చేతిలో ఖడ్గం ఉందట. ముసలిన్య భీతిని, ముసలిన్య అంటే అది రోకలి. అమ్మవారి ప్రధాన ఆయుధాలు రోకలి, నాగలి. అందుకే ఆవిడ్ని సస్యదేవత అంటారు. నాగలితో మనం పొలాన్ని దున్నుతాం, అంటే పంటను పండించేది. ఆ తర్వాత పండిన పంట మనం తినే విధంగా చేసేది ఆ రోకలి. అంటే అమ్మదయ ఉంటే పాడి పంటలకు, ధనధాన్యాలకు, ఐశ్వర్యాలకి ఎటువంటి కొరత ఉండదు. అది ముసలిన్య భీతిని. ఆ రోకలితో అమ్మవారు భయపెడుతుందట. భీతిని అంటే భయపెడుతుంది ఎవరిని? శత్రువులని, చెడ్డవారిని. ఇక శంఖిణి ఖేటిని అవి కూడా అమ్మవారి గురించి వర్ణించడం అనమాట. హలిని వరదిని. హలము అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, నాగలి. ఒక చేతిలో నాగలిని ధరించి ఉంటారు. ఇక వరదిని అంటే వరదహస్తం. అంటే అమ్మవారిని మనం చూసినప్పుడు ఆ విగ్రహాన్ని ఒక చెయ్యి ఈ విధంగా ఉంటుంది, దీన్ని అభయహస్తం అంటారు. ఇలా చూపించడాన్ని వరదహస్తం అంటారు. ఇవి కూడా అభయ వరదహస్తాలతో ఉన్నటువంటి ఇలా అమ్మవారి రూపాన్ని అంతా కూడా ఈ మొదటి 2 లైన్లలో వర్ణించడం జరిగింది. చక్రిణి ఖడ్గిణి చక్రిణి ఖడ్గిణి ముసలిన్య భీతిని ముసలిన్య భీతిని శంఖిణి ఖేటిని శంఖిణి ఖేటిని హలిని వరదిని హలిని వరదిని అంధిని రుంధిని అందిని రుందిని జంభిని మోహిని జంబిని మోహిని అంధిని రుంధిని అందిని రుందిని జంభిని మోహిని జంబిని మోహిని స్తంభిని స్తంభిని మద్రిపు మద్రిపు గతి చిత్త స్తంభిని గతి చిత్త స్తంభిని స్తంభిని మద్రిపు స్తంభిని మద్రిపు గతి చిత్త స్తంభిని. గతి చిత్త స్తంభిని. ఇక్కడ చూస్తే మనం ఈ 2 లైన్లలో అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని ఇమిడ్చారు ఈ కవి. అంధే అంధిని నమః, రుంధే రుంధిని నమః, జంభే జంభిని నమః, మోహే మోహిని నమః, స్తంభే స్తంభిని నమః అనేది ఆ మంత్రం. ఇక్కడ అంధిని అంటే అమ్మవారి చేతిలో ఒక ఖడ్గం ఉంటుందట. ఆ ఖడ్గం ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందంటే ఆవిడ ఒక్కసారి ఆ ఖడ్గాన్ని అలా జలిపించగానే ఆ ఖడ్గంలోని కాంతులతో ఆ శత్రువుల యొక్క కళ్ళు చీకట్లు బైర్లు కమ్మిపోతాయట. అంటే అంధకారంలోకి వెళ్ళిపోతారట ఈ విధంగా. అందుకని ఇక్కడ అంధిని అంటున్నారు. రుంధిని అంటే కదిలించేది, జంభిని అంటే మృంగేసేది, మోహిని అంటే అది జగన్మోహనాకారం, అందరినీ కూడా మోహింపచేసేది, తన మాయలో నింపేది. అలాగే స్తంభిని అంటే అలా కదలకుండా మనల్ని నిలబెట్టేది. అలాగే మద్రిపు గతిచిత్త స్తంభిని, ఇక్కడ ఒక అర్థాన్ని తీసుకోవాలంటే నా మనసులో ఉన్నటువంటి అటువంటి అచంచలమైనటువంటి ఆ భావాల్ని అన్నిటినీ కూడా స్తంభింపచేసి, అంటే అటు ఇటు మన మనసు ఊగకుండా ఆ మనస్సుని నిశ్చలంగా స్థిరంగా ఉంచేది అని అర్థం. ఇక్కడ సంస్కృతంలో ఒక్కొక్క పదానికి కూడా ఎన్నో అర్థాలను చెప్పుకోవచ్చు. మన జ్ఞానానికి సంబంధించిన వరకు, మనకు అర్థమైనంత వరకు, అలాగే మనకు ఉపయోగపడేంత వరకు కూడా ఈ పదాలకు అర్థాలని మనం చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ అంధిని, రుంధిని, జంభిని, మోహిని, స్తంభిని వీటన్నిటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, అమ్మ నాలో ఉన్నటువంటి ఆ చెడు భావనలని, ఆ ఉన్నటువంటి అస్థిరత్వాన్ని అంతటినీ కూడా నువ్వు సమూలంగా నాశనం చేసి నన్ను అలా నిలబెట్టు తల్లి అని ఇక్కడ వేడుకుంటున్నాను.
వేడుకుంటున్నట్లుగా ఉంది ఈ చరణంలో. ఇప్పుడు అర్థం తెలుసుకున్నాం కాబట్టి ఆ భావాన్ని మనసులో నింపుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ చరణాన్ని నేర్చుకుందాం. చక్రిణీ ఖడ్గిణీ చక్రిణీ ఖడ్గిణీ ముసలిన్య భీతిని ముసలిన్య భీతిని శంఖిణీ కేటిని శంఖిణీ కేటిని హలిని వరదిని హరిణీ వరదిని చక్రిణీ ఖడ్గిణీ ముసలిన్య భీతిని చక్రిణీ ఖడ్గిణీ ముసలిన్య భీతిని శంఖిణీ కేటిని హలిని వరదిని శంఖిణీ కేటిని హరిణీ వరదిని అంధిని రుంధిని అందిని రుందిని జంభిని మోహిని జంబిని మోహిని అంధిని రుంధిని అందిని రుందిని జంభిని మోహిని జంబిని మోహిని స్తంభిని మద్రిపు స్తంభిని మద్రిపు గతి చిత్త స్తంభిని గతి చిత్త స్తంభిని అంధిని రుంధిని జంభిని మోహిని అందిని రుందిని జంబిని మోహిని స్తంభిని మద్రిపు గతి చిత్త స్తంభిని స్తంభిని మద్రిపు గతి చిత్త స్తంభిని వార్తాళి చింది భింది వార్తాళి చింది బింది మర్దయ ఘాతయ మర్దయ ఘాతయ మద్రిపు వాహిని మద్రిపు వాహిని వారాహి వారాహి వారాహి. వారాహి ఇప్పుడు ఈ చరణాన్ని తాళంతో కలిపి పాడుకుందాం. చక్రిణీ ఖడ్గిణీ ముసలిన్య భీతిని శంఖిణీ కేటిని హలిని వరదిని చక్రిణీ ఖడ్గిణీ ముసలిన్య భీతిని శంఖిణీ కేటిని హలిని వరదిని అంధిని రుంధిని జంభిని మోహిని అంధిని రుంధిని జంభిని మోహిని స్తంభిని మద్రిపు గతి చిత్త స్తంభిని అంధిని రుంధిని జంభిని మోహిని స్తంభిని మద్రిపు గతి చిత్త స్తంభిని వార్తాళి చింది భింది మర్దయ ఘాతయ మద్రిపు వాహిని వారాహి వారాహి. ఇక చివరి చరణం. కుటిలదం శ్రీని కుటిలదం శ్రీణి కపిశత్రినయిని కపిస త్రినయిని ఘనకుచ కుంభిని ఘనకుచ కుంభిని పంచమీ దండిని. పంచమీ దండిని. ఇక్కడ అర్థాన్ని మనం గమనిస్తే కుటిల దంష్ట్రుని అంటే కుటిల అంటే వంకర తిరిగినటువంటి కూరల్లాంటి ఆ పళ్ళు కలిగినటువంటిదట ఆ అమ్మవారు. అలాగే కపిశ త్రినయిని అమ్మవారికి 3 కళ్ళు, 3వ నేత్రం జ్ఞాన నేత్రం కదా, అది కూడా ఉందట. ఘనకుచ కుంభిని అంటే చాలా ఘనమైనటువంటి వక్షస్థలం కలిగినది. ఎందుకంటే ఈ జగత్తునంతా పోషించే తల్లి వక్షస్థలం అంటే అది ఎంత విశాలమైనది, అది ఎంత ఘనమైనది, అది ఎంత శక్తివంతమైనదో కదా. అలాగే పంచమి దండిని. పంచమి అనే పదం వినగానే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అమ్మవారి 12 నామాల్లో మొదటి నామం
పంచమి అనేటటువంటిది అనమాట. అంటే సప్తమాతృకలు అని మన ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం కదా, అసలు సప్తమాతృకలు అంటే ఏమిటో. ఆ సప్తమాతృకల్లో ఈ అమ్మవారు, వారాహి అమ్మవారు 5వ అమ్మవారు కాబట్టి అమ్మవారికి పంచమి అనే నామం వచ్చింది. అలాగే దండిని, ఆ లలిత అమ్మవారి యొక్క సేనలకి ఈవిడ దండనాథ, సర్వసైన్యాధ్యక్షురాలన్నమాట. కుటిలదం శ్రీని కపిశత్రినయిని ఘనకుచ కుంభిని పంచమీ దండిని కార్తస్వరాంబరి మేజక దేహిని కార్తస్వరాంబరి మేజక దేహిని శ్రీరుద్రనాయకి కోలముఖి శ్రీరుద్రనాయకి ఈ లైన్ పాడేటప్పుడు నిజంగా ఆ భావంతో పాడితే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఈ శ్రీరుద్రనాయకి అన్న ఆ పదం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ట్యూన్ కూడా మన మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తుంది. కార్తస్వరాంబరి మేజక దేహిని శ్రీరుద్రనాయకి కోలముఖి కులధర్మ సంకేత పాలిని విషంగఘ్ని కులధర్మ సంకేత పాలిని విషంగఘ్ని. ఇక్కడ విషంగఘ్ని అన్న దాంట్లో అమ్మవారి ఒక నామం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అరిఘ్ని అంటే శత్రువుల్ని చీల్చి చెండాడేది. ఇక్కడ లలితా సహస్రనామంలో కూడా మనం ఒక నామం చదువుకున్నాం. అయితే ఈ నామం విషయంలో కొంతమంది కొన్ని రకాలుగా, కొంతమంది ఇంకొన్ని రకాలుగా చెప్తారు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని కొన్ని పాఠాంతరం ఉంది. అలాగే విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని అంటూ ఉంటారు. కానీ ఏది ఏమైనా ఇక్కడ విషంగుడు అనే రాక్షసుణ్ణి ఆవిడ చీల్చి చెండాడింది అన్న కోణంలో ఇక్కడ రచయిత విషంగఘ్ని అని రచించారు. కులధర్మ సంకేత పాలిని విషంగఘ్ని యజ్ఞేశ పాలిని కిరీచక్రరధిని యజ్ఞేశ పాలిని కిరీచక్రరధిని. ఈ విధంగా అమ్మవారిని రకరకాలుగా చాలా అద్భుతమైన పదాలతో వర్ణించారు ఆ యజ్ఞేశ మహర్షి. అందుకే ఆయన చివరి చరణంలో చూశారు కదా, చివరి లైన్లో యజ్ఞేశ పాలిని అని ఆయన పేరు వచ్చేట్లు రచించుకున్నారు. ఇక అలాగే కోలముఖి అంటే అమ్మవారి మూతి ఇలా ముందుకి ఉంటుంది కదా, ఆవిడ వరాహ రూపంలో ఉంటారు కాబట్టి ఆవిడని కోలముఖి అంటారు ఈ వారాహి అమ్మవారిని. అలాగే కిరిచక్రరథిని అన్న పదాన్ని వినగానే కూడా మనకి లలితా సహస్రనామంలోని ఒక నామం గుర్తుకొస్తుంది. కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత అని. అంటే వరాహాలు లాగుతున్నటువంటి ఆ రథం మీద ఎక్కి ఆ వారాహీదేవి ఆ భండాసురుడి సైన్యాన్ని మట్టు పెట్టడానికి అలా వెళ్ళింది అని చెప్పబడింది. ఇప్పుడు ఈ చరణంలోని భావాన్ని కూడా తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి నేర్చుకుని ఆ తర్వాత కలిపి పాడుదాం. కుటిలదం శ్రీని కపిశత్రినయిని
ఘనకుచ కుంభిని ఘనకుచ కుంభిని పంచమీ దండిని పంచమీ దండిని కుటిలదంశ్రిని కపిశత్రినయిని కుటిలదంశ్రిని కపిశత్రినయిని ఘనకుచ కుంభిని పంచమీ దండిని ఘనకుచ కుంభిని పంచమీ దండిని కార్తస్వరాంబరీ కాతస్వరాంబరి మేచక దేహిని మేచక దేహిని కార్తస్వరాంబరీ మేచక దేహిని కాతస్వరాంబరి మేచక దేహిని శ్రీరుద్రనాయకి శ్రీరుద్రనాయకి కోలముఖి కోలముఖి శ్రీరుద్రనాయకి కోలముఖి శ్రీరుద్రనాయకి కోలముఖి కులధర్మ సంకేత పాలిని కులధర్మ సంకేత పాలిని విషంగగ్ని విషంగగ్ని కులధర్మ సంకేత పాలిని విషంగగ్ని కులధర్మ సంకేత పాలిని విషంగగ్ని యజ్ఞేశ పాలిని యజ్ఞేశ పాలిని కిరీచక్రరథిని గిరిచక్రరధిని యజ్ఞేశ పాలిని యజ్ఞేశ పాలిని కిరీచక్రరథిని. గిరిచక్రరధిని. ఈ విధంగా ఇన్ని రిపిటేషన్స్తో పాడాలి. ఇప్పుడు తాళంతో కూడా ఒకసారి పాడుకుందాం. కుటిలదం శ్రీని కపిశత్రినయిని ఘనకుచ కుంభిని పంచమీ దండిని కుటిలదం శ్రీని కపిశత్రినయిని ఘనకుచ కుంభిని పంచమీ దండిని కార్తస్వరాంబరీ మేచక దేహిని కార్తస్వరాంబరీ మేచక దేహిని శ్రీరుద్రనాయకి కోలముఖి శ్రీరుద్రనాయకి కోలముఖి కులధర్మ సంకేత పాలిని విషంగగ్ని కులధర్మ సంకేత పాలిని విషంగగ్ని యజ్ఞేశ పాలిని కిరీచక్రరధిని యజ్ఞేశ పాలిని కిరీచక్రరధిని వార్తాళి చింది భింది మర్దయ ఘాతయ మద్రిపూవాహిని వారాహి. ఇలా రెండవ చరణం కూడా పాడిన తర్వాత పాటని ఎండ్ చేయడానికి ఈ వార్తాళి చింది భింది అన్న పల్లవిని 2 సార్లు మొత్తం పాడి మద్రిపూవాహిని మద్రిపూవాహిని వారాహి వారాహి మద్రిపూవాహిని వారాహి మద్రిపూవాహిని వారాహి మద్రిపూవాహిని వారాహి మద్రిపూవాహిని వారాహి 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 వారాహి
వారాహి ఇలా ఆ మద్రిపు వాహిని వారాహి 3 సార్లు పాడి మళ్ళీ వారాహి వారాహి అంటూ దాన్ని మనం అలా ఫేడ్ అవుట్ చేస్తూ పాడచ్చు. ఒకసారి ఎండింగ్ కలిపి ఒకసారి పాడుకుందాం. వార్తాళి చింది భింది మత్తయ ఘాతయ మద్రిపు వాహిని వారాహి. వార్తాళి చింది భింది మత్తయ ఘాతయ మద్రిపు వాహిని వారాహి. మద్రిపు వాహిని వారాహి. మద్రిపు వాహిని వారాహి. వారాహి 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 వారాహి. ఇలా ఫేడ్ అవుట్ చేయొచ్చు. అలాగే చివర్లో వారాహి అంటూ అమ్మవారిని స్తుతిస్తూ ఒక ఆలాపన పాడితే కూడా చాలా బాగుంటుంది. మద్రిపు వాహిని వారాహి 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 అంబా. ఇలా ఎండ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది అమ్మవారిని తలుచుకుంటూ. ఇప్పుడు ఈ పాట మొత్తం రిపిటేషన్స్తో తాళంతో ఏ విధంగా పాడాలో మొత్తం కలిపి బ్రేక్ లేకుండా ఒకసారి పాడదాం. వార్తాళి చింది భింది మర్దయ ఘాతయ మద్రిపు వాహిని వారాహి. వార్తాళి చింది భింది మర్దయ ఘాతయ మద్రిపు వాహిని వారాహి వారాహి. చక్రిణి ఖడ్గిణి ముసలిన్య భీతిని శంఖిని కేటిని హలిని వరదిని. చక్రిణి ఖడ్గిణి ముసలిన్య భీతిని శంఖిని కేటిని హలిని వరదిని. అంధిని రుంధిని జంభిని మోహిని. అంధిని రుంధిని జంభిని మోహిని. స్తంభిని మద్రిపు గతి చిత్త స్తంభిని. అంధిని రుంధిని జంభిని మోహిని. స్తంభిని మద్రిపు గతి చిత్త స్తంభిని. వార్తాళి చింది భింది మర్దయ ఘాతయ మద్రిపు వాహిని వారాహి వారాహి. కుటిలదంష్ట్రిని కపిశత్రినయిని ఘనకుచ కుంభిని పంచమీ దండిని. కుటిలదంష్ట్రిని కపిశత్రినయిని ఘనకుచ కుంభిని పంచమీ దండిని. కార్తస్వరాంబరి మేచక దేహిని. కార్తస్వరాంబరి మేచక దేహిని. శ్రీరుద్రనాయకి కోలముఖి. శ్రీరుద్రనాయకి కోలముఖి. కులధర్మ సంకేత పాలిని విషంగగ్ని. కులధర్మ సంకేత పాలిని విషంగగ్ని. యజ్ఞేశ పాలిని కిరీచక్రరధిని. యజ్ఞేశ పాలిని కిరీచ
చక్రరథిని వార్తాళి చింది భింది మర్దయ ఘాతయ మద్రిపూవాహిని వారాహి వార్తాళి చింది భింది మర్దయ ఘాతయ మద్రిపూవాహిని వారాహి మద్రిపూవాహిని వారాహి మద్రిపూవాహిని వారాహి 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 అంబా. ఈరోజు మనం చాలా శక్తివంతమైన పాటను నేర్చుకున్నాం. అయితే ఈ పాట వినడానికి కొద్దిగా కష్టంగా అనిపించినా మీరు ఎప్పుడైతే ఆ భావాన్ని అర్థాన్ని ప్రతి పదంలో ఏం చెప్పబడిందో ఆ అమ్మవారి రూపాన్ని తెలుసుకొని ఎప్పుడైతే పాడుకుంటారో మనసులో ఒక చెప్పలేని ఆనందం, ఒక సంతృప్తి తప్పకుండా కలిగి తీరుతుంది. మీరందరూ కూడా ఈ పాట నేర్చుకొని ఈ గుప్త నవరాత్రుల్లో, ఈ వారాహి నవరాత్రుల్లో రోజు చక్కగా అమ్మవారిని పూజించుకొని ఈ పాటను పాడుకొని ఆ అమ్మవారికి నాదనీరాజనాన్ని అందించి మీరందరూ కూడా సకల శుభాలను, సకల సౌఖ్యాలను, ఆయురారోగ్యాలను, మీరు అనుకున్న ప్రతి విషయంలో కూడా విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ పాటను నేర్చుకొని పాడుకున్న తర్వాత మీకు కలిగిన ఆనందాన్ని, మీ భావాల్ని కూడా మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. తర్వాత వీడియోలో మరొక అద్భుతమైన పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.